హలో అండి. బెండకాయ పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక కప్పు ఆనియన్స్ అండ్ కొన్ని బెండకాయలు బాయిల్ చేసిన ఎగ్స్ అండ్ 2 స్పూన్లు ఆయిల్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా అయితే ఫ్రై అయిపోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయి మనం ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఇందులోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం ఇందాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఇలా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలన్నమాట. బాగా కుక్ అయిపోవాలి బెండకాయలు అయితే. ఇలా కుక్ అయిపోయాక ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మనకి ఎంత స్పైసీగా కావాలో అంత. ఇవి కూడా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టం? ఇలా బాగా కుక్ అయిపోయాక చింతపండు వాటర్ ఇందాక నానబెట్టి పిసికేసుకున్నాను. ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకుంటున్నాను అనమాట. మేము ఎక్కువ పులుపు తింటాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇందులో ఇలా చింతపండు వాటర్ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ బాగా కుక్ అయిపోవాలన్నమాట. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలితే నాకైతే కమెంట్లో చెప్పండి. ఇలా బాగా బాయిల్ అయిపోయాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. అంతే, మన పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.